వరంగల్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఇనుప కడ్డీలతో వెళ్తున్న లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండటంతో ఒక్కసారిగా లారీ బోల్తా పడింది. దీంతో అందులోని ఇనుప కడ్డీలు రోడ్డుపై పడ్డాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఆటోపై కడ్డీలు పడటంతో అందులోని కొంతమంది మహిళలు మరణించారు. 4 అక్కడికక్కడే మరణించగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కడ్డీలను తీసే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో ఆటో వెనుక మరో కారు రాగా అందులోని వారంతా సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు కక్కన్నారు. రెండు ఆటోలు వరంగల్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఇనుప కడ్డీలతో వెళ్తున్న లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండటంతో ఒక్కసారిగా లారీ బోల్తా పడింది. దీంతో అందులోని ఇనుప కడ్డీలు రోడ్డుపై పడ్డాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఆటోపై కడ్డీలు పడటంతో అందులోని కొంతమంది మహిళలు మరణించారు. 4 అక్కడికక్కడే మరణించగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కడ్డీలను తీసే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో ఆటో వెనుక మరో కారు రాగా అందులోని వారంతా సురక్షితంగా బయటపడ్డట్లు సమాచారం. లారీ డ్రైవర్ను అదుపులో తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధాకర్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుధాకర్. థ్యాంక్ యూ రవి. ఈరోజు 11 గంటల ప్రాంతంలో వరంగల్ టు ఖమ్మం హైవే రహదారిలో ఇటు మామ్నూర్ పోలీస్ స్టేషన్ నుండి నాయుడు పంపు మధ్య ప్రాంతంలో జరిగిన ఒక రోడ్ యాక్సిడెంట్ లో సుమారు 4 ఇప్పటికీ అక్కడికక్కడే 4 మృతి చెందినట్టు తెలిసింది. అదే కాకుండా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పేసి స్థానికంగా ఉన్నవారు కానీ స్థానికులు అక్కడ చూసిన వారు కూడా చెప్పడం జరుగుతుంది. మొత్తం చూస్తే ఈ రోజు ఉదయం ఖమ్మం ప్రధాన రహదారిపై వెళ్తున్న ఒక లారీలో రైల్వే ట్రాక్ సంబంధించిన పట్టాలు, దాంతో పాటు కొన్ని షీట్స్ ఏవైతే ఉన్నాయో ఐరన్ షీట్స్ ఇవన్నీ కలిపి తీసుకువస్తున్న లారీలో ఎదురుగా అడ్మించి వస్తున్న ఇంకో ఆటో వెళ్తున్న ఆటోను పై ఢీకొనడంతో పాటు వెనకనున్న ఈ యొక్క వెహికల్ లో ఉన్న మొత్తం ఏదైతే భారీ ర్యాలీ అయితే లారీ ఉందో ఆ లారీలోకి వెళ్ళి ఈ ఇనుప కడ్డీలు మొత్తం కింద పడడంతో పాటు ఈ యొక్క రైల్వే ట్రాక్ సంబంధించిన ముడి సరుకు అని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క కడ్డీలు ఇంపై అన్ని ఐరన్ సంబంధించిన షీట్స్ రాడ్స్ మొత్తం కింద పడడంతో పాటు అక్కడ పక్క నుంచి వెళ్తున్న ఆటో మీద పడడంతో పాటు ఆటోతో పాటు ఇంకొక కారు కూడా ఉందని చెప్తున్నారు. కారుతో పాటు ఇంకొక మొత్తం మీద చూస్తే 2 ఆటోలోనూ కారు, కొంతమంది బైక్ పైన వెళ్లేవారు కూడా. వీరందరికీ కొంతమంది గాయాలైనాయి. ఇప్పుడు అక్కడైతే 3 ప్రధానంగా చూస్తే 3 మహిళలతో పాటు ఒక చిన్నారి కూడా ఆటోలో ఉన్నవారు అక్కడిక్కడ స్పాట్ లో మృతి చెందడం జరిగింది. ఇప్పటికైతే అక్కడ నుంచి మొత్తం ఏదైతే రోడ్డు మీద పడి ఉన్నాయో లారీలకి వెళ్ళి వెళ్లే ఒక ఐరన్ రాడ్స్, దాంతో పాటు ఈ షీట్స్ తీస్తే ఇంకా మృతులు పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పి స్థానికంగా చెప్పడం జరుగుతుంది. ఇందులో చూస్తే ముఖ్యంగా ఇక్కడ డ్రైవర్ తప్పుదాలా ఉందా లేదంటే ఎదురుగా పోయే వెహికల్, ఇంకోటి అటు నుంచి వచ్చే వెహికల్స్ కానీ, ఎందుకంటే ఇక్కడ నిరంతరం ప్రమాదాలు జరిగే ప్రాంతం. ఇక్కడ ఎప్పుడైనా కూడా ఈ యొక్క ప్రమాదాలను అరికట్టాలని చెప్పి అక్కడ కొన్ని బోర్డ్స్ కూడా ఉన్నాయి. అయినా కూడా ఎందుకంటే సుదూర ప్రాంతం నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చే డ్రైవర్స్ అదంతా ఎప్పటికప్పుడు గమనించకపోవడంతో పాటు ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పడం జరుగుతుంది. స్థానికంగా ఉన్నవారు కూడా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ కొంతమంది బైక్స్ కూడా పక్కన పడి ఉన్నాయి. అదే కాకుండా చూస్తే ఒక కారు కూడా అక్కడే ఆగి ఉంది. కారులో ఉన్నవారు ఎవరు కూడా లేకపోవడంతో పాటు ఇంకో ఆటోకు సంబంధించిన వారు కూడా ఎవరు లేరు. ఆ ఆటో ఉంది కానీ అందులో ఉన్న ప్రయాణికులతో ఏమయ్యారని చెప్పేసి దీనిపైన కూడా విచారణ కొనసాగిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే స్థానికంగా ఉన్నవారు కొంతమంది అటు నుంచి వెళ్లే 108 వెహికల్ లో కూడా అక్కడ ఉన్నవారందరినీ ఎక్కించి పంపించారని చెప్పి కూడా ఒక సమాచారం అందుతుంది. ఇదే కాకుండా చూస్తే మృతులు ఎక్కడి వారు, ఎవరు, ఏంటి అనేది కూడా పూర్తి వివరాలు కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది రవి. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.